జగిత్యాల నియోజకవర్గం అయితే ఈరోజు పూర్తిగా కూడా గులాబీమయమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆర్చితో మనమైతే చూస్తున్నాం. సో లోపలికి వెళ్ళి ఎలా ఉన్నా ఏం కట ఎలా ఉంది, ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా జరిగింది అనేది కూడా మొత్తానికి జగిత్యాల పట్టణానికి సంబంధించి పూర్తి స్థాయిలో గులాబీమయంగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి బ్యానర్లతో కేసీఆర్కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. ఓ పక్కన ఇక్కడ పూర్తిగా కూడా మనం చూస్తున్నాం కేసీఆర్కు సంబంధించి ఆ స్వాగతం తెలియజేస్తున్న దృశ్యాలు. ఇటు ఎల్రమనకు సంబంధించి శాసన మండలి సభ్యులుగా ఇక్కడ ఒక ఫ్లెక్సీ, దాంతోపాటు కల్వకుంట్ల సంజయ్కి సంబంధించి కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి, దాంతోపాటు ఇటు తాటిపత్రి జీవన్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్న సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేనున్న కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ మరొక ఫ్లెక్సీ అయితే కనబడుతున్న దృశ్యాలు అయితే చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా గులాబీమయంగా మారిపోయిన ఆ దృశ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి జగిత్యాల పట్టణం అంతా కూడా గులాబీమయంగా కనబడుతుంది. ఎటు చూసినా కూడా గులాబీ జెండాలు ఇక్కడ రెపరెపలాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి పదంలో అడుగులు వేస్తుంది, కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ కూడా చాలా సందర్భాలలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దాంతోపాటు నెటిజన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర నుండి వస్తున్న అంశాలు కూడా చూస్తున్నాం. సో మొత్తానికి జగిత్యాల పట్టణం అంతా మరొకసారి కేసీఆర్ జయహో అంటూ నినాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం గులాబీమయంగా మారిపోయి ఓ పక్కన ఇటు బ్యానర్లు, మరో పక్కన కటౌట్లతోని, ఇంకో పక్కన జెండాలతోని, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో గులాబీ కలర్తో మొత్తం గులాబీమయంగా మారిపోయిన దృశ్యాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి. సో కేసీఆర్ రాకకు సంబంధించి తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ఇక్కడ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించడంతో పాటు వారి యొక్క ఉపన్యాసం కూడా ఏ విధంగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడబోతున్నారు, ఏ విధంగా మాట్లాడతారు, ఎలా ఉండబోతుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆ ప్లీనరీ సభ తర్వాత కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు కూడా లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ